మామ మీరు నరుటో సిరీస్ లో బెస్ట్ విలన్ అంటే ఎవరు అంటారు? మాదరా లేకపోతే ఇటాచి? ఇటాచి ఫ్యాన్స్ కరంగా ఆగండి. లేకపోతే కోనా విలేజ్ ని మొత్తం నాశనం చేసి మళ్ళీ కోనా విలేజ్ లో ఉన్న ప్రజలందరినీ బతికించిన పేనా? నేను వాళ్ళ పవర్ ని కంపేర్ చేసి చెప్పమనట్లేను, వాళ్ళ పవర్ ని అలాగనే వాళ్ళ క్యారెక్టర్ ని కంపేర్ చేసి మీరైతే కింద కామెంట్ చేసి చెప్పండి. ఓన్లీ పవర్ అనేది ఇంపార్టెంట్ కాదు మమ్మ, వాళ్ళ క్యారెక్టర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ర్యాంక్ చేయబోతున్న టాప్ 10 విలన్స్ ఇన్ నరుటో సిరీస్. వాళ్ళు పవర్ఫుల్, అలాగనే చాలా మందికి నచ్చిన క్యారెక్టర్లు కూడా. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు, వెల్కమ్ టు షాడో ఫ్యామిలీ. మొదటిసారి ఛానల్ వచ్చినట్టయితే ఛానల్ కంటెంట్ మొత్తం చెక్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియో మొత్తం కంప్లీట్ అయినాక వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసుకోండి. సో మరి ఇక లేట్ చేయకుండా టైం బొక్క పెట్టుకుందాం పదండి. టాప్ 10 వచ్చేసి జాబుజా అండ్ ఆకు. వీళ్ళ మనకి నరుటో సిరీస్ లో ఫస్ట్ పరిచయమైన విలన్స్. వీళ్ళ ఫైట్ అనేది మనకి టీమ్ 7 తోటి అయితే అవుతుంది. కకాషి అయితే జాబుజా తోటి అయితే ఫైట్ చేస్తాడు, నరుటో సాస్కే అయితే హాకు తోటి అయితే ఫైట్ చేస్తారు. మనకి స్టార్టింగ్ లోనే చాలా ఎమోషన్ బాండింగ్ ఉన్న విలన్స్ అయితే పరిచయం అయ్యారు కదా, దాని వల్ల చాలా మందికి జాబుజా అండ్ హాకు అయితే ఫేవరెట్ అయిపోయినారు విలన్స్ లలో. లైక్ మీలో చూసే వాళ్ళకి కూడా కొంతమందికి హాకు అంటే ఇష్టం కదా. సో అలాగనే మనం ఈ ఫైట్ లోనే కకాషి ఒక కాపీ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. అలాగనే మన నరుటో ఫస్ట్ టైం టాక్నో జుట్స్ అయితే యూజ్ చేసిండు. ఇక టాప్ 9 లోకి వచ్చేసాడైతే డాంజో. దీనిని మీరు కోనా విలేజ్ ఒక షాడో కాగే అనొచ్చు. ఉకాగేకి షాడో కాగా అంటలేను, కోనా విలేజ్ కే షాడో కాగే అంటున్నా. నరుటో అండ్ మీ ఫ్యాన్స్ కి ఖచ్చితంగా హేటెడ్ క్యారెక్టర్స్ అయితే కొన్ని ఉంటాయి, అందులో డాంజో ప్రతి ఒక్కరికి ఉంటాడు మామ, ఇదైతే ఫ్యాక్ట్. మరి టాప్ 9 ఎందుకు పెట్టినావు అంటే నేను ఎందుకు పెడతా మామ, వెబ్సైట్స్ లో చాలా మంది ఫ్యాన్స్ ర్యాంక్ చేసి పెట్టారు, ఇక దాన్నే నేను కూడా కంటిన్యూ చేస్తున్నా. లేకపోతే వీని అసలు నేను ఈ లిస్ట్ లకే తీసుకొచ్చేటోని కాదు. ఎందుకు ఇంత హేటెడ్ ఉంది డాంజో వల్ల చాలా జరిగినాయి. అందులో రెండు బిగ్గెస్ట్ బ్యాడ్ థింగ్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి సుషియుచి ఒక డెత్, సెకండ్ వచ్చేసి ఉచ్చేక్లైన్ ఒక మాసకర్. చాలా మంది ఫ్యాన్స్ కి ఇవి గుర్తుకు రాగానే ఫస్ట్ డాంజో కూడా గుర్తుకొస్తాడు. ఒకసారి డాంజో ఒక బ్యాక్ స్టోరీ తెలుసుకున్నాక ఏమన్నా ఒపీనియన్ మారుతుందేమో చూద్దాము. ఆ వీడియో తొందరనే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక టాప్ జెట్ లోకి వచ్చేసినట్టు అయితే బ్లాక్ జెట్స్ కి యానిమల్ స్క్రీన్ టైం అనేది ఎక్కువ రాలేదు, కానీ అలా రాకపోవడం వల్లనే టాప్ జెట్ లకి అయితే వచ్చిందని చెప్పొచ్చు. బ్లాక్ జెట్స్ మామూలు ఏం కాదు, వాడు ఒక స్టూడెంట్స్ గురించి తెలిస్తే మీకు తెలుస్తుంది. బ్లాక్ జెట్స్ ఒక స్టూడెంట్స్ వాళ్ళంటే ఇంద్ర, మదరా, ఓబిటో, పెయిన్ ఇలాంటి పెద్ద పెద్ద విలన్స్ అందరూ మన బ్లాక్ జెట్స్ ఒక స్టూడెంట్సే. మనది ఒకటే గోల్ అనమాట, కాగే ఉర్చుసికి మమ్మీని అయితే రివైవ్ చేయాలి, ఈ వాళ్ళని మొత్తం ఇన్ఫినిటీ క్యాజువల్ అయితే క్యాప్చర్ చేసి పెట్టేసేయాలి. ఇక టాప్ 7 వచ్చేసి కాబుటో. టు బి ఫ్రాంక్ మామ, నాకు నరుటో సిరీస్ లో సాస్కే ఇంకా నరుటో కన్నా వీన్ క్యారెక్టర్ ఎక్కువ డెవలప్మెంట్ అయినట్టు కనిపిస్తుంది. మనం సిరీస్ చూసినప్పుడు అయితే మనకి కాబుటో అయితే ఉరుచి మనకు సర్వెంట్ లెక్క అయితే కనిపిస్తాడు, బట్ కాబుటో ఒక రియల్ ఇంటెన్షన్ తెలిసినాకైతే ఏం జరిగిందో అందరం చూసినాం. ఏడో టెన్స్ అదే రియాన్మే జుట్స్ అయితే వాడి 5 నేషన్స్ అయితే భయపెట్టిండు. అసలు మన కాబుటో లేకపోతే 4th గేమ్ నింజా వారు అయ్యేదే కాదు. అలాగనే మన కాబుటో లేకపోతే ఇటాచిని కూడా మళ్ళీ చూసుకోలేం కాదు. అలానే కాబుటో ఉరోచి మనం నేర్చుకోలేంది నేర్చుకుండు. అదే మా స్నేక్ స్టేజ్ 3 చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అందుకనే నరుటో సాస్కే కన్నా వీన్ క్యారెక్టర్ ఎక్కువ డెవలప్మెంట్ అయినట్టు కనిపిస్తుంది అన్న. ఇక టాప్ 6 వచ్చేసి కాగే ఉర్చుసికి. నరుటో సిరీస్ ఒక అల్టిమేట్ విలన్, అలానే నరుటో సిరీస్ ఒక స్ట్రాంగెస్ట్ విలన్ కూడా. మళ్ళీ ఇంత పవర్ఫుల్ ఆమె అసలు టాప్ 6 లో ఏం చేస్తుంది, టాప్ 1 లో ఉండాలి కదా అని డౌట్ వస్తుందా? టాప్ 6 లో ఎందుకు ఉందంటే మన కిజుమోటో సెన్సేకి క్యారెక్టర్ ని డెవలప్మెంట్ చేయాలంటే అంత నచ్చలేనట్టుంది. ఇక టాప్ 5 వచ్చేసి ఉరోచిమారు. నరుటో సిరీస్ లో ఉన్న ఇంటెలిజెంట్ క్యారెక్టర్. ఉరోచిమారు ఒక పవర్స్ గురించి మాట్లాడుకుంటే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తిను 3 లెజెండరీ సానిస్ లో ఒకడు. తినకైతే కాగే లెవెల్ పవర్ అయితే ఉంటది, అందరు తెలిసిందే కదా. మన తాడు కాగే ఇరిజన్ సార్టోబిని అయితే చంపేసిండు. అలానే 4th కజి కాగే రాజాన్ కూడా చంపేసిండు. అదే గారా వాళ్ళ ఫాదర్ ని కూడా చంపేసిండు. అలాగనే అన్ని జుట్సూస్ నేర్చుకుండు, నేచర్ చక్రస్ పైన కంట్రోల్ తెచ్చుకుండు, అలాగనే ఇమ్మోర్టల్ ని కూడా అచీవ్ చేసిండు. సో ఈ రీజన్ తోటే మన ఇటాచి ఉరోచిమాని చంపకుండా అయితే సీల్ చేసి పెట్టిండు, బట్ మన నాగరాజు అందులోకించి కూడా తప్పించుకుండు. ఇక టాప్ 4 వచ్చేసి నగోటో ఉజుమాకి. మనోడు స్టార్టింగ్ నుంచి విలన్ ఏం కాదు, తన బెస్ట్ ఫ్రెండ్ తన చేతుల్లో చనిపోవడం చూసి అయితే తనలో ఉన్న బీస్ట్ అయితే బయటకు తీసుకొచ్చిండు. అప్పటి నుంచి తన పేరు నగోటో నుంచి పెయిన్ కి అయితే మార్చుకుండు. అలానే 3 లెజెండరీస్ అనేసి కలిసి కూడా చంపలేని పర్సన్ అయితే డైరెక్ట్ తన ఇంటికి వెళ్ళి చంపేసి వచ్చిండు. ఆ పర్సన్ పేరు మీరు కింద కామెంట్ చేసి చెప్పండి నాకు. అలాగనే అకాట్సుకి గ్రూప్ కి అయితే ఇంత పెద్ద విలన్ అయినా కానీ మన నరుటో టాకునో జుట్సుకి అయితే బలైపోయిండు. నరుటో ఒక టాకునో జుట్స్ ఒక గింజుట్స్ లో పడిపోయి అయితే నరుటో మంచోన్ లెక్క అయితే చేంజ్ అయిపోయిండు. అలా చేంజ్ అయినాక తను చంపేసిన కోనా విలేజ్ ప్రజలందరినీ అయితే రెనే రీబర్త్ అయితే యూజ్ చేసి మళ్ళీ బతికిచ్చిండు. టు బి ఫ్రాంక్ మామ, యానిమల్ ఏదైనా క్యారెక్టర్ విలన్ లెక్క మారుతుందంటే నరుటో అందులో ఏలు పెడతాడో నాకు తెలియదు, కానీ విలన్ నుంచి మంచివాడిగా మారుతుందంటే ఖచ్చితంగా మన నరుటో అందులో ఉంటాడు మామ, ఏదో ఒకటి చేసి మనం మారుస్తాడు. ఇక టాప్ 3, టాప్ 2, టాప్ 1 లకి వెళ్ళిపోయేదానికన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టిరో లేదో చూడండి. అలానే ఛానల్ కొత్త వాళ్ళని చూసినట్టయితే వీడియో ఇప్పటివరకు చూసి ఎక్కడైనా నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే నాకు యూట్యూబ్ లో ఛానల్ సరిపోదు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక ఐడియా అవుతుంది. ఆ కోడ్ వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి ఫాలో కొట్టండి. అంటే నాకు ఇది చేసేది ఎక్కువ, దాన్ని ఏం సపోర్ట్ చేస్తారని చెప్పి ఇండో చెప్పలేను. ఇప్పుడు కొంచెం చూడండి మధ్యలో ఇంతసేపు స్కిప్ చేయకుండా నా సోదినందుకు థ్యాంక్ యూ. స్కిప్ చేసిన వాళ్ళు ఉంటే ఎట్లకే స్కిప్ చేసి కాబట్టి ఇదంతా చూడరు కాబట్టి వీడియో కంటిన్యూ చేద్దాం పదండి. టాప్ 3 వచ్చేసి ఇటాచి ఉచియా. ఇటాచి ఫ్యాన్స్ కొంచెం కోపం కాకండి, నేను చెప్పేది వినండి. నాకు కూడా తెలుసు ఇటాచి అసలు విలన్స్ లో కౌంటే చేయొద్దు, బట్ మనకి నరుటో సిరీస్ లో 80% ఇటాచి లో ఒక విలన్ లానే చూపించారు. తర్వాత
ఇటాచి ఒక రియల్ స్టోరీ తెలిసినాకైతే ఇటాచిని ప్రతి ఒక్కరు లవ్ చేయడం అయితే స్టార్ట్ చేసిరు. అంతేందుకు మనము నరుటో సిరీస్ ఫస్ట్ చూసినప్పుడు ఇటాచి ఒక విలన్ లా అనుకున్నామా లేదా? ఇటాచి సాక్రిఫైస్ చేసినంత వేరే ఏ యానిమీ క్యారెక్టర్ కూడా సాక్రిఫైస్ చేయలేదు. తన విలేజ్ ని సేవ్ చేయడానికి తన సొంత క్లాన్ తను చంపేసిండు. అలానే తన సొంత పేరెంట్స్ కూడా తన చంపుకుండు. తను ఇవంతా చేసి తన విలేజ్ కోసం అలానే ఒక పర్సన్ ని కాపాడడానికి, బట్ ఆ పర్సన్ చేతుల్లోనే తను చనిపోయిండు. అలాగనే తన విలేజ్ కోసం తన సొంత క్లాన్ నే చంపేసినా గానీ తన విలేజ్ మొత్తం తనను ఒక విలన్ లాగా, ఒక రాక్షసుని లాగా, ఒక పిచ్చోన్ లాగా చూసిరు. అలాగనే తను చనిపోయిన తర్వాత మళ్ళీ రియన్మేట్ అయినా కూడా తన సెకండ్ లైఫ్ లో కూడా తన విలేజ్ కోసమే ఆలోచించిండు. ఒక ట్రూ నరుటో యానిమే ఫ్యాన్ కి తినను ఒక విలన్ లాగా చూడడం, తినను వలన విలన్ అని అంటే అస్సలు నచ్చది. బట్ మనం యానిమే చూసిన ప్రకారం ఇటాచిని ఒక 70% ఒక విలన్ లానే చూపించారు. అవన్నీ థింక్ చేసి నేను ఇటాచిని టాప్ 3 లో పెట్టినా. ఇప్పుడు ఒక్కసారి అమ్మ ఇటాచిని ఒక ట్రూ విలన్ లాగా అనుకోండి, జస్ట్ అనుకోండి అంతే. జస్ట్ థింక్ చేయండి, తను కూడా మదరా ఇంకా ఒబిటో లాగా కోనా విలేజ్ పైన రివెంజ్ తీసుకొని పోయి ఉంటే, కోనా విలేజ్ పైన తను అటాక్ చేసి ఉంటే ఆ విలేజ్ పరిస్థితి ఏందో మీరు ఒకసారి థింక్ చేసి చూడండి మామ. ఇక టాప్ 2 కి వచ్చేసినట్టయితే మదరా ఉచియా నింజుట్సు, గెంజుట్సు, తాయిజుట్సు మూడిట్ల మాస్టరే. అందుకే తనని చూసి ఒక్కొక్కరికి చెమటలు పడతాయి. 85,000 షినోబిస్, అన్ని టేల్ బీస్ట్, 5 కాగేలు, వాళ్ళతో పాటు అశ్రామ్, అలానే టీమ్స్ వీళ్ళందరికి ఒకటేసారి చుక్కలు చూపిస్తాడు. ఇక్కడికి ఆపేద్దాం మదరా గురించి, లేకపోతే ఈ వీడియో 30 నిమిషాలు, గంటన్నర 2 గంటలు కూడా అవుతుంది మదరా గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఇక టాప్ 1 వచ్చేసి ఒబిటో ఉచియా. బామ మీరు ఇది గమనించిరా? టాప్ 3, టాప్ 2, టాప్ 1 3 ప్లేస్లలో ఉంది ఉచియా క్లాన్ వాళ్ళే. నరుటో యానిమే గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆల్మామ ఉచియా క్లాన్ వాళ్ళ రూలింగ్ నడుస్తుంది మొత్తం. అది మరి టాప్ 1 వచ్చేసి ఒబిటో ఉచియా. తను టాప్ 1 ఎందుకుండు, విలన్ ఎందుకు అయ్యిండు, చాలా మందికి విలన్ అయినా కానీ ఎందుకు నచ్చిండు, ఇవన్నీ నేను ఏం మాట్లాడా ఒబిటో ఉచియా గురించి మీరే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మరి ఇక ఇది వీడియో ఫ్యాన్స్ చాలా మంది ర్యాంక్ చేసింది ఇలానే, నేను అలానే ర్యాంక్ చేసిన. మరి ఇక మీకేమైనా రాంగ్ అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి, మీ ర్యాంకింగ్ కూడా కింద కామెంట్ చేసుకోండి. మరి ఇక నెక్స్ట్ వీడియో వస్తా బాయ్. అలానే డెత్ నోట్ వీడియో రాలేదు, కొంచెం హెల్త్ బాగాలేదు మామ, నెక్స్ట్ సాటర్డే వస్తుంది. అప్పటిదాకా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ డైలీ 2 అప్లోడ్ అయితేనే ఉంటాయి కాబట్టి అవి చూసుకుంటుండండి.